నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించి దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ఘనస్వాగతం మధ్య కొనసాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారం. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ. ఉత్తర వైసీపీ కార్యాలయంలో కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కేకే రాజు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరగనున్న జర్నలిస్టుల ఉగాది సంబరాలు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన జాతీయ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. ఎస్కోటలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాస్ వైసీపీ విజయంలో పాలు పంచుకొని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలకి తమండగా ఉంటామని హామీ. బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున కొనియాడారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతిపిత బాటలో పయనించి అంటరాని వారి శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ప్రశంసించారు. फोटो बात ये सब सर విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానని భరోసా కల్పిస్తూ ముందుండే ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థి పోటీకి దిగడంతో నియోజకవర్గం ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులవుతున్నారు. పదవి లేనప్పుడే తమ కష్టాలను తీర్చిన ఆడారి ఆనంద్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే తమ కష్టాలు తీరుతాయనే దృఢ సంకల్పంతో ఆనంద్ వెంట పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ఆడారికి అడుగడుగున ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తమ కష్టం తెలిసిన ఆడారి ఆనంద్ కుమార్ ని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించిన వైసీపీ ప్రభుత్వానికి ఈసారి కూడా పట్టం కట్టాలని ఆడారి ఆనంద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓకే సార్ ఫోన్
బాగుందా ఏదంటున్నారు మీకోసం అనట్లేదు. చూడండి బ్యాక్ కంటే బాగా స్వతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని ఆయన జాతికి చేసిన సేవలను కేకే రాజు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన జగజ్జీవన్ రామ్ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని పేర్కొన్నారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ 2 దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగాను సేవలు అందించారని తెలిపారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు బాబూజీ పోరాడారని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని కేకే రాజు పేర్కొన్నారు. చదువుకోపోయినా దళితుడైనా, ఎస్సీ అయినా, ముస్లిం అయినా, మైనారిటీ అయినా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించడం జరిగింది. టిప్పర్ డ్రైవర్ అయినా, లారీ డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, లేకపోతే రోడ్డు క్లీనింగ్ చేసే ఒక కార్మికుడైనా, భవన నిర్మాణ కార్మికుడైనా, గిరిజనుడైనా, హరిజనుడైనా రాజ్యాంగం 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా చట్టసభలకి పోటీ చేసే హక్కు మన భారతదేశ రాజ్యాంగం కల్పించింది. దాన్ని ప్రశ్నించడానికి ఎవడు చంద్రబాబు నాయుడు ఎవరు అంటే, నీ కులపోళ్ళు ధనికులు మాత్రమే, అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయాల్లో పోటీ చేయాలా? అగ్రవర్ణాలు మాత్రమే శాసనసభకు వెళ్ళాలా? అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంటుకి వెళ్ళాలా? అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంట్లో కూర్చోవాలా? వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారానికి రాజ్యాంగం హక్కులు కల్పించలేదా? ఎంత అహంకారం! ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాల వారికి, దళితులకి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు కూటమిలో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా, ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థి కూడా చంద్రబాబు నాయుడు కించపరిచిన, దళితులను కించపరిచినందుకు, నిమ్న వర్గాల వారిని కించపరిచినందుకు, పేదలను కించపరిచినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు అభ్యర్థుల కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు క్షమాపణ చెప్పి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తప్పకుండా ఈ దళిత బిడ్డల యొక్క, వెనుకబడిన వర్గాల యొక్క, పేద వర్గాల వరకు ఆగ్రహానికి గురవుతారు. మీరు ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని మీ అహంకారానికి నాంది పలికి, అహంకారానికి ఫుల్ స్టాప్ పెట్టి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికి కూడా లేదు. స్వేచ్ఛ, స్వాతంత్రం అందరికీ కూడా సమానంగా రాజ్యాంగం కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ విజ్ఞతతో మెలగాలని, అధికారం కోసం ఓడిపోతామనే భయంతో అధికారం కోసం అర్రులు చాస్తూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడితే ప్రజలు సహించరు.
ప్రజలు ఎదురు తిరుగుతారు, ప్రజలు ఎదురుదారి తీస్తారు. కాబట్టి విజ్ఞతతో మెలగాలని ఈ నాయకులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ధోరణి, ఆయన ఆశయాలు, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిలా పూలే గారు, సావిత్రి పూలే గారి యొక్క ఆశయ సాధనలో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచి వెనుకబడిన వర్గాల వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం కృషి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జర్నలిస్టుల ఉగాది సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుపాపు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం వివరాలను తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆదివారం ఈ నెల 7వ తేదీన సింకా గ్రాండ్లో ఉదయం 9 గంటల నుంచి కూడా జర్నలిస్టుల ఉగాది సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకు అల్పాహారంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం, మరి కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు సత్కారం, అదేవిధంగా అతిథుల ప్రసంగాలు కూడా ఉంటాయి. మరి అదేవిధంగా ప్రత్యేక ఆకర్షణగా లక్కీ డిప్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరుకుంటూ పంచాంగాన్ని స్వీకరించి అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని కూడా స్వీకరించాల్సిందిగా ప్రత్యేకంగా రాష్ట్ర కార్యదర్శిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. పేరుకి యూనియన్ అయినప్పటికీ కూడా ఇటు మిగతా యూనియన్లు కూడా అందరినీ ఆహ్వానించాం. గౌరవంగా ఉగాది పర్వదినం అందరికీ కూడా ఈ ఏదైతే నూతన సంవత్సరాలు ఉందో అందరికీ కూడా కలిసి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమైన జీవన విధానం గడపాలి, అందరూ సంతోషంగా ఉండాలన్నదే మా లక్ష్యం. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం విందు భోజనం వరకు జరిగే ఈ కార్యక్రమాలందరినీ కూడా జయప్రదం చేయాలి. దీనికి ప్రత్యేకంగా ఎవరు కూడా దీనికి స్పాన్సర్స్ కానీ ఇతరత ఏముండదు. ఇది జర్నలిస్టుల ఆత్మాభిమానం దెబ్బతినకుండా నేనే కొంత అమౌంట్ పెట్టి మిగతాది ఒకే ఒక ఆయన ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడానికి. ఆయన కూడా ఒక 50,000 రూపాయలు సాయం చేశారు. ప్రత్యేకంగా పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతోనే మీకు వివరాలు ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఎప్పుడు మాదిరిగా ఉగాది సంబరాలను జయప్రదం చేయాలని సింకాగ్రాండ్ శ్రీకన్య థియేటర్ ఉంటుంది. ఉదయం 9 గంటలు మీ కుటుంబ సభ్యులతో రండి, మధ్యాహ్నం 2 వరకు ఉండి విందు భోజనం ఆరగిచ్చి వెళ్ళండి. నూతన ఉగాది సంవత్సరంలో ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఒక బహుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించాం. మరి మన కుటుంబానికి సంబంధించి మహిళలే ప్రత్యేకం, మన స్త్రీమూర్తి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక చీర అందజేయడం జరుగుతుంది. దానికి నా వంతుగా నేనే వాటిని సమకూర్చాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ మధ్య జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి కూడా మీకు విషయం చెప్పాలి. మన రాత్రి ఒక ప్రధాన మీడియా మీద కొంతమంది దౌర్జన్యానికి దిగారు. అయితే విషయం తెలిసేసరికి జర్నలిస్టులు అందరూ కూడా బాగా రియాక్ట్ అయ్యారు. అయితే వారు స్వచ్ఛందంగా లేదు ఇది మా యాజమాన్య పరంగా చూసుకుంటామని చెప్పారు. ఏదేమైనా సరే జర్నలిస్టుల మీద దాడులు సరికాదు, మీకు మరీ చెప్తున్నా. ఇంకోసారి దాడులకు కానీ ఎక్కడైనా తెగబడితే మేము కూడా స్వచ్ఛందంగా, తర్వాత ఇంతవరకు కూడా మాలో మంచితనాన్ని చూశారు. తర్వాత మరి మాలో ఉన్న ఏంటి సెకండ్ అనేది కూడా మీరు చూస్తారు. దాడులు చేయడం అనేది మంచిది కాదు. మీకు నచ్చకపోతే ప్రజాస్వామ్యంలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. మీరు లీగల్గా వెళ్ళండి, లేకపోతే ఖండన ఇవ్వండి, లేకపోతే మీరు ఎవరైనా ఆ యాజమాన్యాలతో మాట్లాడి మీద కంప్లైంట్ చేయాలి తప్ప మీరు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట దాడులు చేస్తే జర్నలిస్టులు ఏమీ పిరికివాళ్ళు కాదు, జర్నలిస్టులకి ఏమీ మౌనమేమీ ఇది కాదు. కాకపోతే సమాజంలో బాధ్యతగా ఉన్న జర్నలిస్టులు ఏదైనా సరే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోకూడని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఉన్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడులను ఖండిస్తున్నాం. వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో మాకు వివరాలు తెలియజేయలేదు. అలా వివరాలు చేసినట్లయితే తప్పకుండా వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేమే కోరుతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఏ పార్టీ వారికైనా సరే జర్నలిస్టుల మీద దాడులు సరికాదు. జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక ఉద్యోగస్తులు మాత్రమే, ఈ సమాజాన్ని నడిపించే సమితులు మాత్రమే. జర్నలిస్టులు అనేది మీకు మాకు ప్రత్యేక విరోధమే ఉండదు. మా డ్యూటీలో మా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా మీదే. మీరు ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీ కార్యకర్తలను రెచ్చగొట్టడం, లేకపోతే వాళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టడం పరోక్షంగా మంచిది కాదు. ఎప్పటికైనా మీకు చెప్తున్నాం, అటువంటి కవ్వింపు చర్యలు కానీ దాడులు కానీ అటువంటివి భవిష్యత్తులో ఉండకూడదని. మీరు ఏ విధంగా అయితే ఎన్నికలకు వెళ్తున్నారో అందరూ కలిసి ఎన్నికలకు వెళ్ళండి. జర్నలిస్టుల సహకారం లేకపోతే మీరు ఎక్కడికైనా మీరు చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎక్కడైనా భవిష్యత్తులో అయినా సరే జర్నలిస్టుల్ని గౌరవించండి, వారి ప్రేమామానాలు పొందండి. ఇది మేము నేషనల్ జర్నలిస్ట్ ఎలియన్స్ తరఫున, ప్రత్యేకంగా జాతీయ జర్నలిస్టుల సంఘం తరఫున నేను వారిపై జరిగిన దాడులను
పూర్తి స్థాయిలో ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీనిబాబు గారు ఎస్కోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యకర్తలు నాయకుల కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావులు హామీ ఇచ్చారు. లక్కవరపుకోట మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైసీపీ లక్కవరపుకోట మండల విస్తృత స్థాయి సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గెలిపే ధ్యేయంగా కార్యకర్తలు నాయకులు కలిసి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం రాష్ట్రానికి చాలా అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. ఎందుకంటే మొన్న మేము ప్రచారంకి వెళ్ళాం, ఎమ్మెల్యే గారితో పాటు మేము జడ్పీటీసీ గారితో లక్ష్యంపేటలో మీరు నిన్న వీడియోలు కూడా పెట్టాం. జగనన్న ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పింది. జగనన్న ఎందుకు ముఖ్యమంత్రి కావాలంటే ఈ 5 ఏళ్ళు కూడా మనం ప్రతి ఇంటికి తిరిగాం, ఎమ్మెల్యే గారితో పాటు తిరిగాం, మన కార్యక్రమాలకి కూడా మనం తిరిగాం. ఈ 40 రోజులు ఇక్కడ మన శాసనసభ్యులు గెలిపించుకుంటే మనందరికీ గౌరవం దక్కుతుంది. అలాగే ప్రతి పేదవాడు కూడా ప్రతి అలాగే అందరికీ కార్యకర్తలందరికీ ఎంతో భరోసాగా మనందరికీ ముందుకు నడిపించారనే విషయం 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలనే విషయాన్ని ఇందా మన ఎమ్మెల్యే గారు చెప్పారు. అయితే నేను ఒక మాట చెప్తాను, మీ అందరికి వచ్చాను మీ దగ్గరికి. ముందు మన గవర్నమెంట్ మన ప్రభుత్వం అన్ని ఆటోమేటిక్గా వస్తాయి, మనందరూ తప్పదు. మనకంతా సూదితో దారం, సూది దారం తప్పు, మనం సూది లేకపోయిన దారం లేదు, దారం లేకపోయినా సూది లేదు. కాబట్టి మనందరం కలిసి ఉంటాం. కానీ ఒక మాట మాత్రం మీకు చెప్తున్నాను, ఎవరైతే ఎల్కొండ మీకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ రేపు రాబోయే ఎన్నికల్లో, రేపు ఎన్నికలు అయిన తర్వాత మీ తాలూకా గౌరవాన్ని కానీ మీ తాలూకా విలువను కానీ ఏ సమస్య కూడా తగ్గకుండా మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది. చెప్పాలి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడండి కదా, ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా కదా 20 సంవత్సరాలుగా మనం కలిసి ఉన్నాం. ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మీద వచ్చినా ఏంటి మీ లోకల్గా మీ నాయకుడికి ఉన్నా చెప్పుకున్నా మరి ధన్యంగా వచ్చి నాకు చెప్పడం అనేది కూడా ఆనవాయితీగా, మాకు చెప్పడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆనాన్ని కూడా పిలిపించి ఒక్కొక్కరు పిలిపి మాట్లాడతారు. దయచేసి ఏదైనా ఉంటే ఆయన మనసు చెప్పండి, కానీ మనందరం కలిపి ఒకటే, మనకి అందులో రాజీ ఉండకూడదు. మీరు ఏదైతే మీ మనసు ఉందో ఆ మనసుని చేసే పూజ నాకు మీకు చెప్పాను. అంతేకాదు రేపు ఈ మీటింగ్ అయిన తర్వాత గ్రామాల్లోకి వెళ్ళి, ఇంతకు ముందంటే ఎమ్మెల్యే ఒక్కరే మేము వచ్చి దూరం ఉండేవాళ్ళం. మా బాధ్యత జిల్లాలో నాయకుల బాధ్యత. కానీ రేపు ఎందుకంటే రేపు బాధ్యత పెరుగుతుంది. ఎందుకు ఝాన్సీ మా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తాం కాబట్టి ఆవిడకి కూడా మీరు ఓటేస్తున్నారు కాబట్టి రేపు మీ తాలూకు విలువని గౌరవాన్ని పెంచవలసిన ఎమ్మెల్యే గారితో పాటు మాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి మీకు ఏదైతే మీరు గ్రామాల్లో చెప్తారు, ఏ కార్యక్రమం చేస్తే మీ విలువ పెరుగుతుంది, ఏ కార్యక్రమం చేస్తే మీకు మీ తాలూకు గౌరవం పెరుగుతుంది, వాటన్నింటినీ మీరేం గ్రామాలు చెప్తే అది చేసే బాధ్యత మాదే చెప్పిన. శృంగవరపుకోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఆశించి భంగపడ్డ గొంపకృష్ణ రెబల్ అభ్యర్థిగా ఎన్నికలలో నిలబడేందుకు నిశ్చయించుకొని శుక్రవారం నుంచి తన సొంత మండలం అయిన వేపాడ మండలంలో కల వావిలపాడు సంజీవయ్య మెట్టలో ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా గొంపకృష్ణ దంపతులు తమ కార్యకర్తలతో కలిసి ఆయా గ్రామాలలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. అనంతరం గొంపకృష్ణ మాట్లాడారు. ఇండిపెండెంట్ గా ఎన్నికలలో పోటీ చేసి శాసనసభ్యులుగా గెలుస్తానని, ఈ ప్రచారంలో ప్రజల ఆదరణే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ 2 సంవత్సరాలుగా తాను చేసిన సేవకు గుర్తింపుగా ప్రజల నుంచి అపూర్వ ఆదరణ కనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లగుడు రవికుమార్, గౌరపల్లి రాము, గుమ్మడి భారతి, మాదిపోయిన మంగరాజు మరియు శృంగవరపుకోట నియోజకవర్గంలోని మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, వార్డు మెంబర్స్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పంపికృష్ణ గారి నాయకత్వం రావట్లేదు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నుంచి సొంత మండలమైనటువంటి వేపాడ నుంచి స్టార్ట్ చేసాం. ఎలక్షన్ షెడ్యూల్కి అనుగుణంగా ముందే మేము పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ సూచనలు పాటిస్తూ ఈరోజు 3-4 గ్రామాల్లో ఈ ప్రచారం సాగించడం జరిగింది. సాయంత్రం కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడానికి మా అహర్నిశలు మేము కష్టపడతాం. ప్రజలందరినీ మేము కోరుకుంటున్నది ఒకటే, ఈ 2 సంవత్సరాల కాలంగా గంపా కృష్ణ ఈ నియోజకవర్గం వచ్చి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశాడు, ప్రజలకు ఏ విధంగా దగ్గరయ్యాడు, ప్రజలను ఏ విధంగా ఆదుకున్నాడు మీ అందరికీ తెలుసు. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, స్వతంత్ర అభ్యర్థిగా మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేపు రానున్న రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ సేవ చేసి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్యాన్సర్ వ్యాధి మహమ్మారిని పారదోలడానికి అందుబాటులోకి వచ్చిన కార్ టీ సెల్ థెరపీ వైద్యంతో 6వ అపోలో హాస్పిటల్లో మహిళలకు చికిత్సను అందించి విజయం సాధించినట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా 6వ అపోలో ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్యులు వివరాలను వెల్లడించారు. లింపోమా క్యాన్సర్ తో బాధపడుతున్న విజయనగరం జిల్లాకు చెందిన లలిత కుమారికి ఈ ఆధునిక వైద్యం అందించి అపోలో వైద్యులు ప్రాణాలు కాపాడారు. ఈ తరహా వ్యాధికి చికిత్స అందించి క్యాన్సర్ నుంచి బయటపడిన మహిళ మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మొదటి మహిళ కావటం విశేషమని తెలిపారు. మానవ శరీరంలో ఉన్న టీ సెల్స్ ను సేకరించి ప్రయోగశాలలో మెడికల్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో క్యాన్సర్ ను పారద్రోలే విధంగా ఈ కణాలతో కొత్త మార్పులను తెచ్చి శరీరంలో ఈ కణాల మరలా ప్రవేశింపచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాకేష్ రెడ్డి, ప్రదీప్, వేణి, ప్రసన్న, శ్రీరామచంద్ర తదితరులు పాల్గొన్నారు. I would like to call online as well. Basically, this is a momentous occasion for every one of us. This is a treatment called CAR T-cell therapy. This is the first time that has happened in this part of India. Only a few centers across India, about 8 centers across India have done it before, and we are there in the Tier 2 city of Visakhapatnam as well. ఈ CAR T-cell therapy అనేది this is we do it in specific conditions like refractory leukemias and lymphomas. Refractory అంటే పేషెంట్ ట్రీట్మెంట్ ఇంకా పేషెంట్ వ్యాధి ఇంకే రకమైన ట్రీట్మెంట్కి ఇంకా బెనిఫిట్ అవ్వదు, ఇంకా రెస్పాండ్ అవ్వడం మానేసింది. లైక్ మన పేషెంట్ కండిషన్కి వస్తే ఆల్రెడీ మేము కీమోథెరపీ ఇచ్చాము, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసాము, అయినా సరే పేషెంట్ హ్యాస్ రిలాప్స్డ్. దీన్ని రిఫ్రాక్టరీ అంటాం. సో పేషెంట్స్ డిసీజ్ హ్యాస్ రిలాప్స్డ్ ఈవెన్ ఆఫ్టర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కాల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. So this we label it as refractory disease. So it all the side effects, and successfully we could discharge her without much of side effects. Now the real test comes after 1 month of treatment when we do the PET scan, and that will actually give us the completeness of the result, the end result of that process. And this PET scan showed that she is completely disease free. I remember the huge relief that she had at that time, and patient Anandaniki avadulevane cheppali. Sorry, she is a maths teacher in a government school, and she first 2 years back she diagnosed with a type of lymphoma, and she took the chemotherapy, and after that it was relapsed, means the disease has first decreased and again it appears in the blood. So after that she was counseled for bone marrow transplant, and she took the bone marrow transplantation procedure. But within the 2 months of post BMT, that is bone marrow transplant, the disease again relapsed. So after that the only treatment that was left with the doctors is the CAR T-cell therapy, which was a very advanced therapy, and actually she is a very brave lady, and her family also understood all the side effects that is going to be, means every treatment has a positive and negative things. మాట్లాడగలుగుతున్నానంటే కూడా ఇదంతా కూడా ఆ బయట దేవుడు ఇక్కడున్న రాకేష్ రెడ్డి అనే దేవుడు రూపంలో నాకు ఈ జీవితం అయితే ఇచ్చారు. అది నేను చాలా దీనిగా చెప్పగలను అనమాట. ఎందుకంటే నాకు 2022లో ఈ ప్రాబ్లం అనేది అరేంజ్ అయ్యింది. తెలిసాక ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను, కీమోస్. ఆఫ్టర్ దట్ 8 months మళ్ళీ రిలాప్స్ అనేది వచ్చింది. ఈ రిలాప్స్ వచ్చినప్పుడు అదే డాక్టర్ గారిని కలిసినప్పుడు
రైస్ అనే ట్రీట్మెంట్ ఒకటి కీమోగా ఇచ్చారు. ఇస్తూ బిఎంటీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సజెస్ట్ చేశారు. అయితే అది కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఆ టైం కూడా 25 days ఉన్నాను హాస్పిటల్లో. మొత్తం డాక్టర్ రాకేష్ రెడ్డి గారు టీం అంతా కూడా ఆ టైంలోని అసలు ట్రీట్మెంట్ ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండి బాగా చేశారు కూడా. అది బై బ్యాడ్ లక్, అది నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఎందుకంటే సక్సెస్ఫుల్ రేట్లో నాలో ఫెయిల్యూర్ అనేది చాలా బాధపడ్డాను. అంటే నాకు బిఎంటీ తర్వాత రిలాప్స్ 2 months తర్వాత వచ్చింది. వస్తుందని అసలు నేను అనుకోలేదు. రావడం అసలు మొదటి నాకు క్యాన్సర్ అనేటప్పుడు నేను ఫీల్ అయిన దానికంటే కూడా ఆఫ్టర్ బిఎంటీ నాకు రిలాక్సేషన్ రావడం నేను చాలా అసలు నాకు జీవితం మీద ఇంకా లేదు, శూన్యమైనట్టు అనిపించింది. అసలు ఎంత అంటే అందులో నేను చాలా సఫర్ అయ్యాను. మర్చిపోయినాను అసలు నా పేరు చెప్పలేకపోతున్నానంటే ఒక విధంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అన్ని నిరంతరం కొనసాగుతాయని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న తనను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. తొలుత 92వ వార్డులోని కుమారి కళ్యాణ మండపం నుంచి శివాలయం వీధి వరకు జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్రావు, వార్డు అధ్యక్షులు గొర్రె అప్పల స్వామి నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఆయన 89, 90, 91, 92 వార్డులకు సంబంధించి ఆటో యూనియన్ నాయకులతో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది వాహనమిత్ర పేరిట ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం వైసీపీ అని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న వైసీపీ అభ్యర్థిగా తనను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి ఆడారికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, ఎక్కడికక్కడ జనం హారతులు పడుతున్నారని తెలిపారు. చెయ్యి ఇంకొక దాని మీద కనుక వెళ్తే దానంత అన్యాయం ఇంకోటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండడం. అడారి ఆనంద్ కుమార్ గారి గురించి కూడా మీకు కొంత అవగాహన ఉంటుంది. 10 మాసాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆయన పంపించారు. ఆ విషయం మీకు తెలుసా తెలీదా? ఈయన కేవలం సంవత్సరం 10 మాసాల క్రితం మాత్రమే మన ప్రాంతానికి వచ్చారు. చాలా తప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు సైతం అందరూ కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఏం చేశాడు ఆయన? వాల్యుబుల్ టైంని స్లోగానే వచ్చిన ఆటో సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరు అని అంటే దాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం. అవునా కాదా? చాలా మంది 10,000 కదా అని అంటారు. ఇది 10,000 సమస్య, ₹1,00,000 సమస్య అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖజానా ఖాళీ, ఖజానా ₹1 లేదు. 0 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు మన ప్రజలకు ఇస్తూ దాని ₹10,000 ప్రతి సంవత్సరం కూడా వాహన మిత్ర అనే ద్వారా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కంటిన్యూస్గా ఆయనకి అన్ని ఛాలెంజెస్. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్దుకొని నెమ్మదిగా ఫండ్స్ అన్ని సేకరించి చేస్తున్న తరుణంలో మనకి కరోనా వచ్చింది. అవునా కాదా? ఆ కరోనాలో మీ ఆటో యూనియన్ ఆటో వాళ్ళు కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. మరి మీరు ఆ టైంలో అందరూ అవినీతి నిర్మూలన లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమైందని ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్ కన్నెపల్లి మహాదేవ్ కళ్యాణ్ శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉచిత విద్య అభివృద్ధి దిశగా తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల ధ్యేయమని తెలిపారు. ఈ ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాయని విమర్శించారు. తమ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ ఆశయాలు, సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి
వస్తే కుటుంబానికి ఉపాధి, ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం, నాణ్యమైన రోడ్ల నిర్మాణం, రోడ్డు భద్రత చట్టం అమలు, పర్యాటక అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యావరణ, సాంస్కృతిక, చలనచిత్ర, సాహస క్రీడ, తీర ప్రాంత సర్క్యూట్ల ఏర్పాటు, మద్యపాన నిషేధం, ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ఏడాదికి 100 కోట్ల కేటాయింపు, పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర పన్ను తగ్గింపు వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జి శరత్ చంద్ర ఆడారి, పెందుర్తి ఇన్ఛార్జి సింగంపల్లి రవితేజ పాల్గొన్నారు. నా పేరు కన్నేపల్లి మహాదేవ్ కళ్యాణ్ శ్రీకాంత్. నేను పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్గా నన్ను శ్రీ జేడి లక్ష్మీనారాయణ నియమించారు. నేను అతనితో గత కొంతకాలంగా ట్రావెల్ చేస్తాను, బట్ 10 ఏళ్ళుగా నాకు అతను తెలుసు, ఎప్పటి నుంచి అయితే 2019 ఎలక్షన్స్ నుంచి. సో మా పార్టీ మెయిన్ ఉద్దేశం, ఆయన వచ్చింది కూడా ప్రత్యేక హోదా మన ఆంధ్రప్రదేశ్ హక్కు. అది చాలా పార్టీలు ఏమన్నారంటే అది ముగిసిన అధ్యాయం అంటారు, బట్ మేము అది ముగిసిన అధ్యాయం కాదని చెప్పి ఆయన, ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఐపీఎస్, ఆయనకి ఇంకా బాగా తెలుసు మాకంటే కూడా. సో అందుకే సింగ్ అని చెప్పి ఒక అతను ఉన్నారు, మన ఎక్స్ ఇండియన్ పర్సన్, నేను చెప్తాను. అతను చెప్పింది ఏంటంటే ఇది ముగిసిన అధ్యాయం కాదు మనకి ప్రత్యేక హోదా. సో అది మన మెయిన్ మోటో. అది కూడా కాకుండా విభజన హామీని సాధించలేదు ఇంతవరకు ఎవరు కూడా. ఏంటంటే ప్యాకేజ్ తెస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఇంతవరకు మనకి ఒరిగింది ఏది లేదు. 10 ఏళ్ళు అయిపోయి హైదరాబాద్ క్యాపిటల్ అన్నారు, అది జరగలేదు. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంగా తీసుకుంటే మాకు రోడ్లు అధ్వానం ఇంతవరకు చేసింది. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి వేశారు తప్ప అంత 4.5 ఏళ్ళుగా మా వెహికల్స్ పాడైపోతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్లో ఇప్పటికీ 5-6 మంది చనిపోయారు కూడా. అది ఇంకోటి ఏంటంటే మాకు వాటర్ బాగోదు, అక్కడ సున్నంతో కలిపిన వాటర్ వస్తుందన్నమాట. మీకు ఇంతకుముందు జరిగింది, అక్కడ గ్యాస్ లీక్ అయ్యి చాలామంది కూడా అస్వస్థతకు గురయ్యారు. వైద్యం లేదు, విద్య లేదు. మేము వచ్చామంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎంతోమంది డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళందరికీ ఇంజనీరింగ్ చదువుతున్నారు. నిజంగా చెప్తే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిజంగా మెట్రో పడిందంటే ఇక్కడ మేము రియల్ టైం ఎక్స్పీరియన్స్ కల్పిస్తాం. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కి, ఒక మెకానికల్ ఇంజనీర్కి, ఒక కంప్యూటర్ ఇంజనీర్కి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎల్ఎన్టీ సంస్థ కానీ మెట్రో వేసింది అనుకుందాం. ఇక్కడ కోవిడ్ సమయంలో నేను చేయవలసింది చేశాను. ఎలాగంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ఎవరికైతే ఆక్సిజన్ సిలిండర్స్ అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా నేను పంపించాను. ఇంకో చిన్న విషయం చెప్పాల్సి, నేను మా ఆవిడ ఇద్దరు జాబ్ చేస్తున్నాం. మా ఆవిడ తనకు వచ్చిన శాలరీలో హాఫ్ శాలరీ దాని డొనేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది నేను వరకు చేస్తుందండి. ఒకటి ఏంటంటే, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మాది టార్చ్ లైట్ గుర్తు, మాకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన టెంపరీగా టార్చ్ లైట్. సో ప్రజలు పెందుర్తి నియోజకవర్గం కాకుండా అందరికీ చెప్తుంది, ముఖ్యంగా పెందుర్తి ఏంటంటే, మా టార్చ్ లైట్ గుర్తు ఓటేయండి, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి, మేము మీ వద్దే ఉంటాం, మిమ్మల్ని పాలించుకోండి. జై భారత్. నమస్తే అండి, నా పేరు శరత్చంద్ర ఆడారి. అడ్వకేట్ని. అనకాపల్లి పార్లమెంటరీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. సార్ దారిలో నడుద్దామని వచ్చామండి. మా యొక్క హామీలు ఏంటంటే, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదంతో ముందుకెళ్తున్నామండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే మా జేఎం సార్. సేమ్ విభజన హామీలు కూడా మా జేఎం సార్. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు గ్రాంట్ ఇస్తున్నామండి. అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఓటు మన జేడి లక్ష్మీనారాయణ గారికి వేసి అసెంబ్లీకి పంపిస్తారని, అసెంబ్లీలో మన యువత అతని యొక్క ఆశయాలని మన మేనిఫెస్టో మీకు ప్రెస్ రిలీజ్ చేస్తామండి. అందులో మీ యొక్క ఆశయాలు, అభివృద్ధి కూడా కనిపిస్తాయి. ఖచ్చితంగా యువత బయటికి వెళ్ళిపోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళందరినీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఐటీ హబ్లుగా తయారు చేసే విధంగా మనకి జేడి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు కృషి చేస్తారని కోరుకుంటున్నాం. జై భారత్ సార్. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జననేతగా జగనన్న ఫ్యాన్స్ పీడికి పచ్చకూటమి చెదరక తప్పదని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 37వ వార్డులో కార్పొరేటర్ చెన్నా జానకిరాం, వార్డు అధ్యక్షులు పోతుస్వామి ఆధ్వర్యంలో రెల్లి వీధి వద్ద ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గజమాలతో ప్రజలు స్వాగతం పలికారు. ముందుగా అక్కడి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్, కుంచుమాంబ గుడి, పెయిన్ దొరపేట, గాంధీ బొమ్మ, దిగువ రెల్లి వీధి, జబ్బర్ తోట, కొత్త అగ్రహారం కాలనీ, బీచ్ రోడ్డు వరకు ప్రచార ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడారు. ప్రత్యర్థులు చేస్తున్న కుట్రను ప్రజలందరూ అమూల్యమైన ఓటు ద్వారా తిప్పికొట్టాలని కోరారు. ఇక్కడ మత్స్యకారుల బోట్లకి జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఆరకు ముందే నష్టపరిహారం ఇచ్చిన ఘనత జగన్ కి దక్కుతుందని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, మహిళలకు స్వయం శక్తిని పెంపొందించేందుకు వడ్డీ లేని రుణాలు వైసీపీ ప్రభుత్వం అందించిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా తనకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, విశాఖలో అత్యధికంగా ఉన్న రెల్లి వీధిని కూడా గుర్తించిన జగనన్న ఇక్కడ స్థానికుడు మధుసూదన్ రావుకు రాష్ట్ర రెల్లికుల చైర్మన్ గా 3 సార్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు.
వాసు గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ గారికి, అలాగే పెద్దలు గౌరవీయులు, మీ సమస్యలన్నీ నేనే తీరుస్తాను. ఏదైనా అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మీది మా ఝాన్సీ మేడం గారిని. మరి నన్ను గెలిపిస్తే మన మత్స్యకారులు కానీ ఎస్సీ ఎస్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వైద్యానికి ఖర్చు పెట్టే విధానం ఆయన్ని ప్రజల్లో ఉన్న అందరూ కత్తిపేట నేను ఇక్కడ ఉండే మత్స్యకారులు కత్తిపేట ఉండాలి, అవునా లేదా? అది వాళ్ళ ఫండమెంటల్ రైట్, హక్కు, వాళ్ళకి ఇవ్వాలి. Every pie has to be spent with utmost care because it belongs to the poor people. పేదవాడు చెందేది ఆ స్టేట్ ఎక్స్చెక్కర్ లో ఉండే డబ్బు అంతా కూడా, అది కూడా ఒక డిగ్నిటీతో ఇవ్వు, ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వు ఆ పేదవాడికి. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది మంది ప్రజల గురించి చెప్పిన జననేత. వాలంటీర్ వ్యవస్థని మొదటి రోజే తీసుకుని వచ్చి ఆ డబ్బులో క్యూలో నిల్చోకంట ఇంటింటికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకా మన ఆడవాళ్ళేమో రేషన్ కోసమేమో క్యూలు కడతా ఉంటే ఆ ఇంటికి వచ్చిన కొత్త కోళ్ల పిల్ల క్యూలో వెళ్ళి నిల్చోవడం ఏంటి, ఆ అభిమానాన్ని చంపుకోవడం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రేషన్ వెహికల్స్ ఇంటికి పంపించేశారు. ఆ ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు వస్తే రాడులే. ఆడేందుకు వస్తాడు కొలిగాడు, ఆడేందుకు వస్తాడు? ఇక్కడ ఎవరు ఓటేరు, ఈ వార్డులోని ఎవరు ఓటేరు అంతే. ఎందుకంటే ఆడొచ్చాడంటే మళ్ళీ ఇవన్నీ పోతాయి, తీసేస్తాడు లాంటి కొడుకు. అందుకే మనమేమో చాలా జాగ్రత్త పడాలి. పెన్షన్స్ కోసం అని చెప్పేసి నేను ఆ ఉసిరు తగలదా నీకు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికే 40 మంది వరకు కూడా పెన్షన్లు వాలంటీర్లు ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళలేకపోవడం వల్ల ఎండ్లో చనిపోయారు. ఆ ఉసిరంతా నీకు తగలదా? అందరికి దేవుడు భగవంతుడు కదా, అందరికీ కూడాను ఒకటే చెప్తున్నాడు, రాక్షసరాజు. ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ఒక కుట్ర జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇవన్నీ సంక్షేమాలు ఇచ్చి మరి అందరు ప్రజల గుండెల్లో ఉంటున్నారో అదంతా అవాస్తవం అనుకుని బురదలుతూ పచ్చ కూటమి వాళ్ళతో పాటు ఉన్న అందరూ కూడా కలిసి ఈవేళ కుట్ర పడుతున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి వారు వాళ్ళ పార్టీతో జతకట్టిన వాళ్ళు ఈ రోజు అనేక మందితో కలిపి మళ్ళీ మన మధ్యకు వచ్చి ఈ రోజు మాకు రాజధాని అక్కర్లేదని మా ప్రజలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు ఆ గుండెల్లో లేరని చెప్పడానికి కళ్ళబొల్లి మాటలు చెప్పి మన ముందుకు వస్తున్నారు. మనందరం చేయాల్సింది అటువంటి వాడిని సంహరించి మళ్ళా భగవంతుడు ఉన్నాడని తెలియజేయాలంటే ఈవేళ దైవంతో సమానంగా ప్రతి మనిషి సేవలోనే ఈ రోజు దైవం ఉంటుంది. అటువంటి సేవ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తీసుకొస్తేనే మన భగవంతుడిని ఇక్కడ ఉంచినట్టుగా అవుతుంది. దయచేసి అటువంటి కార్యక్రమం చేయాలంటే చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు దరి చేరకుండా మన ఇవాళ బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉంది ఆ పార్టీలు అని చెప్పని దయచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దైవ స్వరూపంగా, జననేతగా, జన గుండెల్లో ఉన్న నాయకుడిగా మళ్ళీ మనందరం తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి మన పిల్లల భవిష్యత్తు కోసం కంకణం కట్టుకున్న అటువంటి మహనీయుడికి ఈ రోజు మళ్ళీ మన అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా విశాఖ అభివృద్ధి మన అభివృద్ధిగా భావించి తప్పనిసరిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మన వార్డు నుంచి అత్యధికంగా మరి ప్రత్యేకంగా అందరూ కూడా మీ అభిమానాన్ని చూపించి వాసుపల్లి గణేష్ గారికి అలాగే మీ ఆడపడితేనే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి 2 ఓట్లు కూడా ప్రాణముపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని మీ అందరికీ పిలుపునిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించి దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ఘనస్వాగతం మధ్య కొనసాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారం. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ.
ఉత్తర వైసీపీ కార్యాలయంలో కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కేకే రాజు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరగనున్న జర్నలిస్టుల ఉగాది సంబరాలు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన జాతీయ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. ఎస్కోటలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాస్ వైసీపీ విజయంలో పాలు పంచుకొని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలకి తమండగా ఉంటామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.